తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొడదామనుకుంటే ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుసగా 2 దఫాలుగా అధికారాన్ని సొంతం చేసుకున్న కారు పార్టీ మూడోసారి కాంగ్రెస్ దెబ్బకు కేసీఆర్ సార్ కారు షెడ్డుకు పోయింది. కాస్త సీట్లు తక్కువైనా గెలిచేది కారు పార్టీయేనని గులాబీ నేతలు భావించారు. కానీ సీన్ మొత్తం రివర్స్ కావడం, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరడం, ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఒకప్పుడు గులాబీ పార్టీకి గుండెకాయ లాంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనంతో బీఆర్ఎస్ నేలమట్టమయ్యే పరిస్థితికి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో డజన్ సీట్లకు గాను 10 సీట్లు కాంగ్రెస్ గెలవడంతో ఓరుగల్లు కాంగ్రెస్ అడ్డాగా మారింది. దీంతో బీఆర్ఎస్ ప్రతిపక్షం పాత్రకే పరిమితమవడంతో కేటీఆర్ని సీఎం చేయాలనే కేసీఆర్ కలలుగానే మిగిలాయి. ఇక వరంగల్లో విజయం సాధించిన 2 ఎమ్మెల్యేలు ఎడమోహం పెడమోహంగా ఉండటంతో పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చ జరుగుతోంది. జనగామ జిల్లాలో 3 స్థానాలకు గాను 2 కారు పార్టీ గెలిచింది. అందులో ఒకటి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ, మరొకటి కడియం శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ గన్పూర్. కాంగ్రెస్ దెబ్బను తట్టుకొని గెలిచిన కారు పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఇద్దరు ఎవరి దారి వారిది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. దీంతో వరంగల్ బీఆర్ఎస్ క్యాడర్లో హాట్ టాపిక్ గా మారిందట. వీరిద్దరూ 2014కు ముందు కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని బీఆర్ఎస్లోకి వచ్చిన వారే. తెదేపా నుండి గులాబీ పార్టీలోకి చేరిన కడియం 2014లో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కడియం శ్రీహరి ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 4 ఏళ్ల పాటు విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు కడియం. రాజకీయంగా పల్లా కంటే కడియం శ్రీహరి మోస్ట్ సీనియర్ నేత అనే చెప్పాలి. అయితే కడియంతో పల్లాకు ఎక్కడ చెడిందన్న రచ్చ చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచి సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మారారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియంకు సీటు దక్కకుండా తాటికొండ రాజయ్యకు సీటు వచ్చేలా పల్లా చక్రం తిప్పారు. ఇదే క్రమంలో వారిద్దరి మధ్య వైరం పెరుగుతూ వస్తోంది. దీంతో కడియం పల్లా మధ్య సయోధ్య కుదరటం లేదనే ప్రచారం జరుగుతోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో వరంగల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి రాజయ్యలను మార్చి పల్లా కడియంలకు టికెట్ ఇచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. అయినా హస్తం హవాలో కూడా వీరిద్దరు గెలిచి కేసీఆర్ ఇజ్జత్ కాపాడారు. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు వీరిద్దరిది ఎవరి దారి వారిది అన్న చందంగా ఉండటంతో గులాబీ అధినేత కేసీఆర్ కు తలనొప్పిగా మారిందట. జిల్లాలో గులాబీ కార్యకర్తలకు ధైర్యం ఇస్తూ అండగా ఉంటారనుకుంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వీరిద్దరి పోకడ కేటీఆర్ కి ఇబ్బందిగా మారిందట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.